Land acquisition amounts కూడా వస్తాయి. Okay, so now we don't have land acquisition problem. We have culverts ఉన్నాయి, ఎడెందు ఉన్నాయి, అవన్నీ బాక్స్ కల్వర్ట్స్ ఉన్నాయి, పైప్ కల్వర్ట్ గా ప్రాబ్లం లేదు. గైడ్ వాల్స్ ఆడొక దగ్గర స్ట్రక్చర్ దగ్గర కొన్ని ప్లేసులు ఉన్నాయి సార్, చిన్న చిన్న గైడ్ వాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా పూడికే తీసేది ఉంటుందా? మొత్తం అక్కడ సార్ మనకి 7.5 to 10.5 వరకు ఎక్స్ట్రా వైరింగ్ పెట్టాం సార్. ఎందుకంటే పైనుంచి ఇన్లెట్ వాటర్ అనేవి కెనాల్లోకి చాలా విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడు వస్తున్నాయి సార్. సో దానివల్ల ఆ బెడ్ విడ్త్ అనేది 7 మీటర్ల నుంచి 15కి ఇప్పుడు ప్రపోజ్ చేశాం సార్. 7 మీటర్ల నుంచి 15 మీటర్లు. ఏడాది ఈ ముందు ఈ 7.5 కిలోమీటర్స్ ఈ నుంచి 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత 7.5 వస్తుంది సార్. ఆడికెళ్ళి వరకు ఆడికెళ్ళి జగత్పల్లిలో 10.6 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ మీరు దాదాపు 10-15 మీటర్ల బెడ్ విడ్త్ తోటి వర్కౌట్ చేయాలి సార్. ఎందుకట్లా అంతే? ఎందుకంటే సార్ పైనుంచి వరద అనేది మన కెనాల్ కెపాసిటీ 10 క్యూమెక్లు. ఆ వరద 2 ఇన్లెట్స్ ద్వారా 150 క్యూమెక్లు వస్తుంది సార్. మ్యాక్సిమం ఫ్లడ్ ఇచ్చారు. ఇది ఎంత? ఇది ఎన్ని క్యూసెక్స్? ఇది మనకు 10 క్యూమెక్స్ సార్. 10 క్యూబిక్ అంటే క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్. అంటే ఇట్స్ అరౌండ్ మోర్ దెన్ 385 క్యూసెక్స్. అంతే 380 క్యూసెక్స్. ఓకే, వరద ఎంత వస్తుంది? ఆ వరద సార్ ఇది 10 క్యూమెక్లు అయితే అది 150 క్యూమెక్లు సార్. అంత వచ్చి పడుతుందా? మ్యాక్సిమం ఫ్లడ్ 2020లో ఆ ఫ్లడ్ వచ్చింది. ఎడికెళ్ళి వస్తుంది అది? ఆ పైన చెరువులు చాలా వస్తే అదంతా బ్రీచ్ అవుతుంది కాబట్టి అది అవసరం. కాబట్టి ఏం చేసామంటే సార్ అక్కడ 2 ఇన్లెట్స్ పెట్టి సో ఇక్కడ ఒక అవుట్లెట్ పెట్టాము, జగత్పల్లిలో ఒక అవుట్లెట్ ప్రొవిజన్ ఇచ్చాము సార్. ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతుంది. ఆ ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు కెనాల్లో కొంత విట్టుబడి అవ్వాలి కదా, దానికోసం ఆ ఎక్స్ట్రా వాటర్ ప్రపోజ్ చేసాం. 15 మీటర్స్ డబల్ కంటే తప్పదు సార్. మరి ఆడ ఉన్నదా? వైడ్ ఉందా? పెడుతుందా? మనకి పెడుతున్నా సార్. కొద్దిగా ఒక 2 ఎకరాల పైన మనకు ఎక్స్ట్రా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి వస్తుంది. ఏడా 1 మీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఒక మీటర్న్నర మీటర్న్నర ఓన్లీ ఆ స్ట్రెచ్ లో మాత్రమే ఉంటుంది. మొత్తం ఉందా సార్? కొన్ని ప్లేస్లో ఉన్నాయి సార్. కొన్ని ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడైతే వైడనింగ్ లేదు మనకి. లేదు సార్, అంతే కదా? లేదు సార్. సో మనం ఇంకా ఫర్దర్గా డౌన్ కదా సార్. ఎందుకంటే మనం